అంబేద్కర్ ఫోటో సాధనా సమితి కేంద్రాన్ని కోరింది. ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి విశాఖపట్నం విజేఎఫ్లో వాల్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిహ్నాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని అన్నారు. ఇందుకోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇండియా సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలి. అంబేద్కర్ గారికి ఏప్రిల్ 14 వచ్చిందంటే 134 సంవత్సరాలు అవుతుంది. ఈ 134వ జయంతి సందర్భంగా ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 1969లో 100 సంవత్సరాలు నిండిని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది. మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ పివి నరసింహారావు 1996లో ప్రధానమంత్రి కాగానే మళ్ళీ 5 రూపాయల మీద 10 రూపాయల మీద 20 రూపాయల మీద 50 రూపాయల మీద 100 రూపాయల మీద వేయడం జరిగింది. తర్వాత 1997లో 500 మీద వేయడం జరిగింది. 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక 2000 నోటు మీద కూడా వేయడం జరిగింది. అంటే కరెన్సీ అంటే గాంధీ, గాంధీ అంటే కరెన్సీ అనేటువంటి పరిస్థితి ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందుకోసమే అంటున్నాం, ఆర్బీఐ ఏర్పడి రేపు ఏప్రిల్ 1వ తారీఖు నాడు వస్తే 90 సంవత్సరాలు అవుతుంది. 90 సంవత్సరాలైనా కూడా ఆర్బీఐ ఎందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ ఫోటో ఎందుకు వేయట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం.